మనకు ఈ సంతోషం వర్షం రావడం కానీ ఒక సంతోషం, అందరు చిన్నపిల్లలందరూ వస్తూ ఉంటే ఈ వానలో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ రొట్టెల పండుగని ఒక ప్రతిష్టాత్మకంగా ఈ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలాగనే వాళ్ళ సోదరుడు గిరిరెడ్డి, అలాగనే తెలుగుదేశం పార్టీ నుంచి వాలంటీర్లుగా ఉండేవాళ్ళు, ఈ కమిటీ ఏదైతే ఈ యొక్క పండగ పూట వేసిన ఈ యొక్క దర్గా కమిటీ అధ్యక్షుడు ఖాదర్ భాష కావచ్చు, మిగతా వాళ్ళందరూ కానీ ఒక దైవ కార్యంగా చేశారు. ఏదో ఇది ఒక రాజకీయంగా కాకుండా దైవ కార్యంగా చేశారు. మేము వాళ్ళ దగ్గర నుంచి ఆశించింది కానీ ఇదే, దేవుడి కార్యాల దగ్గర కొద్దిగా ఆ శాంటిటీ ఉండాలి. అందరు కానీ చాలా బాగా చేశారని చెప్పి మేము చెప్పడం కాదు, భక్తులు చాలా మంది చెప్పారు. దానికి ప్రత్యేకంగా కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది 2014 నుంచి భారంగా ఉండింది ఇక్కడ శానిటేషన్ చేయాలంటే. అయితే నేను చూశాను ఈ 3-4 రోజులు అందరూ అభినందనలు తెలియజేస్తున్నా. అలాగనే ఎక్కడికెక్కడ అనౌన్స్మెంట్లు చేయడం, పార్కింగ్లు జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు భక్తులకి పార్కింగ్లు ఏర్పాటు చేయడం, వాళ్ళకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం, మరి ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి, పోలీస్ యంత్రాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈసారి నేను మొన్న చూశాను, ప్రత్యేకంగా శ్రీధర్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం కానీ చేయడం సంతోషం అనిపించింది. ఒక మంచి కార్యక్రమంలో అన్నదానం మన బంధువులకి, మన కార్యకర్తలకు పెట్టుకోవడం కాదు, ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాలు, వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆడబిడ్డలను తీసుకొని, చిన్న బిడ్డలను తీసుకొని వచ్చిన దగ్గర ఒక మంచి కార్యక్రమం చేసిన దానికి శ్రీధర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదేమున్నా వచ్చిన భక్తులందరూ చాలా సంతోషం కనిపించింది. అందరిలో ప్రాంగణం కానీ చాలా ఆర్గనైజ్గా ఉంది. కాబట్టి ఎక్కడ స్టాంపేడ్ అవ్వడం, ఎక్కడ ఒకరినొకరు తొక్కిలాస అవడం ఏం లేదు. రొట్టెల దగ్గర కానీ నీళ్ల కాడి నుంచి ప్రకృతి సహకరించింది, మంచి నీళ్లు వచ్చాయి, మనకు క్లీన్ వాటర్ ఉండింది. అలాగనే వచ్చిన భక్తులు కానీ అక్కడ ఉండే అరేంజ్మెంట్స్ కి ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేసిన యంత్రాంగానికి, దగ్గర ఉండి చూసిన శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కానీ మనం ఇంకా బాగా చేస్తే, ఈసారి చేసిన దాంట్లో మీ మనసుకి ఇట్ట చేసుంటే బాగుంటుంది అలాగే ఏమైనా ఉంటే నెక్స్ట్ రొట్టెల పండుగ ఎప్పటికీ ఇంకా దీన్ని బాగా చేస్తాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు కానీ వచ్చారు, వర్చువల్ దాంట్లో వచ్చి 5 కోట్ల రూపాయలు ఈ యొక్క ఈద్గా ప్రాంగణానికి అక్కడ ప్రేయర్ హాల్ కోసం దాన్ని కానీ శాంక్షన్ చేశారు. అన్ని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన రోజు నుంచి ఈ రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ప్రజల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి, చిరు వ్యాపారస్తుల కాడి నుంచి, ఉద్యోగస్తుల కాడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం వచ్చింది. దేవుడి దయ వల్ల ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ మేలు చేస్తుంది. అలాగనే ఈ యొక్క బారా షాహిద్ ప్రాంగణానికి వచ్చే రొట్టెల పండుగ వచ్చేప్పటికి మంత్రి నారాయణ గారు, అలాగనే ఇక్కడ రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కలిసి ఈ యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా తయారు చేస్తామని తెలియజేస్తూ, మరోసారి ఆ మున్సిపల్ శాఖ నుంచి ఆ నిధులు గాని ఏర్పాటు చేసిన మంత్రి నారాయణ గారికి, అలాగనే దానికోసం కృషి చేసిన శ్రీధర్ రెడ్డి, ఆ నెల్లూరు రూరల్కి నేను శాసనసభ్యుడిగా 1కి 3 సార్లు వరుసగా ఉండటం నా పూర్వజన్మ సుకృతంగా ఆ యొక్క దేవుడి ఆశీస్సులుగా భావిస్తున్నాను. ఈరోజు ఈ పండుగ విజయవంతమైంది. నా ఊరుతున్న భవిష్యత్తు అన్నట్టు
లక్షలాది మంది విచ్చేశారు. అన్నిటికీ మించి ఆశ్చర్యం, ఈ రోజైతే రోడ్లు పట్టాల రేపు ఎల్లుండి కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. దయచేసి కార్పొరేషన్ అధికారులకి, పోలీసు అధికారులకి, ఇతర శాఖల అధికారులకు మనం చేస్తూ ఉన్నా, రేపు ఎల్లుండి కూడా మాకు సంబంధం లేదు అనుకోకుండా, ఎందుకంటే ఒక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నా, మీరు కూడా మాకు సంబంధం లేదంటే కుదరదు. ఖచ్చితంగా ఒక్క అధికారులు, అటు అధికారులు పరస్పర సహకారంతో రేపు ఎల్లుండి కూడా ఈ ఏర్పాట్లు, ఈ యొక్క రక్షణ, ఈ యొక్క శిక్షణ ఇవన్నీ కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇక ఈనాడు రొట్టెల పండుగకి అన్ని రకాల సహకరించినటువంటి జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు, అదేవిధంగా అన్ని రకాల కూడా ఈ దర్గాకు అనుబంధం కలిగి, నాకు ఈ దర్గాకు అనుబంధం ఉంది, అదేవిధంగా సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ఈ యొక్క దర్గాకు అనుబంధం ఉంది. అన్ని రకాల కూడా సూచనలు, సలహాలు అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చి, ఇద్దరు మంత్రుల సహాయ సహకారాలతో, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ కాదర్ భాషని, వైస్ చైర్మన్ అని, సెక్రటరీని, జనరల్ సెక్రటరీని, కమిటీ సభ్యులు అందరినీ దీనిలో వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా నిత్య ధర్మంలో భాగంగా అటు జనసేన, అటు బీజేపీ, తెలుగుదేశం అందరినీ కలిపి, వీళ్ళే కాకుండా ఏదైతే ముస్లిం మత పెద్దలు రాజకీయాలకు అతీతంగా కొన్ని పేర్లు సూచిస్తే వారిని కూడా ఈ కమిటీలో వేసి ముందుకు తీసుకోవడం జరిగింది. వారందరూ ఎంతో కష్టపడ్డారు. వాస్తవం చెప్పాలంటే ఓ శాసనసభ్యుడిగా ఆ పేరు నాకు రావచ్చు, కానీ ఈ కష్టం వెనుక మాత్రం ఈ ఖచ్చితంగా ఉద్యోగస్తుల పాత్ర, కమిటీ సభ్యుల పాత్ర దండిగా ఉంది. మరీ ముఖ్యంగా అందరూ కష్టపడ్డారు, దాంట్లో నేను తేడా లేదు. కానీ ఆటలో గెలిచినప్పుడు అందరూ కష్టపడ్డా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు. ఆ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పారిశుద్ధ్య కార్మికులు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల పాదాలకి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక ఇప్పుడే మిత్రుడు అజీజ్ గారు చెప్పారు, నా తల్లిదండ్రుల పేరు మీద అన్నదానం అని. వస్తువులు చెప్పాలంటే ఆలోచన నాది కాదు, ఆ ఖర్చు నాది కాదు, ఇదంతా కూడా సోదరుడు షమీ వస్తుందని చెప్పని మనస్ఫూర్తిగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఓ శాసనసభ్యుడి పక్షాన అటు షాబీర్ ఖాన్ కావచ్చు, షంసుద్దీన్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ పక్షాన అందరినీ సమన్వయం చేసుకుని ఎక్కడా చిన్న చీకు చింత లేకుండా చేశారు. ఇంతమంది గురించి చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పుంటే దేవుడు నన్ను క్షమించడు, ఎందుకంటే ఆ వ్యక్తి గురించి చెప్పాలంటే నాకు కాస్త ఇబ్బంది. నా వ్యక్తి నా తమ్ముడు కోటరెడ్డి గిరి కాబట్టి నా తమ్ముడి గురించి చెప్పడం బాగుండదు. అయినా కూడా నిజంగా వాడి కష్టం కూడా దీంట్లో దండిగా ఉంది. పత్రికా విలేకరులు అందరూ సహకరించారు. పత్రికా విలేకరులకి, మీడియా వ్యక్తులకి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే మీరు కొన్ని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసు అధికారులు మాకు సహకరించలేదని చెప్పని. ఒకటి అర్థం చేసుకోండి, మన జిల్లా పోలీసు అధికారులు అయితే మీకు గుర్తుంటుంది, గౌరవిస్తారు. అనేక జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఈ చిన్న పొరపాటుకి మీరు ఎక్కడ కూడా బాధపడవద్దని చెప్పని కూడా అందరినీ కోరుకుంటూ ఉన్నా. ఇక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు చొరవతో ఈ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు ప్రార్థనా మందిరానికి చంద్రబాబు గారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఆ ప్రార్థనా మందిరం గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి అబ్దుల్ అజీజ్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు. అజీజ్ గారికి మొన్నే చెప్పడం జరిగింది, రొట్టెల పండుగ పూర్తయిన తర్వాత ముస్లిం మత పెద్దల్ని, ఈ కమిటీ సభ్యుల్ని, అధికారుల్ని మీ వద్దకు పంపిస్తాం. మీరే కూర్చొని ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ డిజైన్ అంతా కూడా మీరే రూపకల్పన చేయాలని, మీరు చేసిన ఆ డిజైన్ రూపకల్పనని అమలు చేసే బాధ్యత నాదని చెప్పని కూడా అబ్దుల్ అజీజ్ గారికి మాట చెప్పడం జరిగింది. మరోసారి ఈ సందర్భంగా మరో ముఖ్యమైన మాట చెప్పదలుచుకున్నా, వచ్చే రొట్టెల పండుగ ఇంకా ఘనంగా జరుగుతుంది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈరోజు రొట్టెల పండుగకి స్థానిక ఎమ్మెల్యే గారు నేనున్నా, మంత్రులుగా పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ గారు ఉన్నారు, పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే రొట్టెల పండుగ నాటికి అబ్దుల్ అజీజ్ గారికి రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి పదవి వస్తుంది. దాంట్లో ఎవరికి సందేహాలు అక్కర్లేదు. బారాసాయి ఆశీస్సులు ఉంటాయి, దేవుడి దయ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు ఉంటాయి. నెల్లూరు జిల్లాలో కష్టకాలంలో మాకంటే ముందు నిజాయితీగా చెప్తున్నా, మేము 16 నెలల ముందు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. కానీ దానికంటే ముందు అనేక సంవత్సరాలుగా
5 ఏళ్ల అధికారం లేని వేళ అబ్దుల్ అజీజ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసిన పోరాటాలు తెలుగుదేశం పార్టీ మరవదు, చంద్రబాబు నాయుడు గారు మరవరు. ఖచ్చితంగా మంచి ఏదో ఇచ్చారంటే ఇచ్చారని కాకుండా ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గుర్తిస్తారు. అది అబ్దుల్ అజీజ్ గారికి కీలక పదవి ఇవ్వాలన్నది చంద్రబాబు గారి ఆలోచన కాదు. నెల్లూరు జిల్లాలో ఉండే లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, ఓటర్ల, మా అందరి ఆకాంక్షను కూడా ఈ యొక్క ఎన్నికల పండుగ ముగించడంగా తెలియజేస్తూ, ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు జరుగుంటే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులందరికీ, ముఖ్యంగా పోలీసులు కూడా చాలా చాలా కష్టపడ్డారు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇచ్చేస్తూ, అందరూ కూడా ప్రత్యేకంగా మెమోతో ఏర్పాటు చేసి ఉన్నారు. నాకు అబ్దుల్ అజీజ్ గారికి ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏదైతే ఇక్కడ ఈద్గా కమిటీ బారాషాహి దర్గా కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, మైనార్టీ నాయకులు, అధికారులు, ముఖ్య కార్పొరేషన్ అధికారులు దగ్గర నిర్వహిస్తారు. ఆఖరి మాటగా చెప్తున్నా, అందరు అధికారులు కష్టపడ్డారు. కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా, ఎస్పీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దాకా, కమిషనర్ దగ్గర నుంచి కింద దాకా, దాంట్లో అనుమానాలే. కానీ పారిశుద్ధ్య కార్మికుల కష్టం మాత్రం అమోఘం, అద్భుతం, అనిర్వచనం. మరోసారి పారిశుద్ధ్య కార్మికులకి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సౌనయంగా సెలవు తీసుకుంటాం. Yeah.